హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గత ఒక 2-3 రోజుల తర్వాత మనకి ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుందండి. జనవరి 2 నుండి 20 తారీఖు వరకు టెట్ ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించిన క్లాసెస్ మనం దాదాపు 2 నెలల నుండి పెడుతూనే ఉన్నాం. దాదాపు చాలా సబ్జెక్ట్స్ పెట్టామండి. గత మే నెలకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాం. పేపర్ 1, పేపర్ 2, దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్ట్ బుక్ గ్రామర్ బిట్స్, అలాగే టెక్స్ట్ బుక్ ప్రతి క్లాస్కి సంబంధించిన వీడియోస్ పెట్టాము. అలాగే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి కూడా గత టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు, జవాబులు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెట్టాము. ఇప్పుడు తెలుగుకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ పెడుతున్నామండి. సో దానిలో భాగంగా తెలుగు టెక్స్ట్ బుక్ బిట్స్ అండి. మెయిన్గా మనకు టెట్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ మన తెలంగాణ ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్లో నుండి బయటికి అయితే అస్సలు ఇవ్వడండి. ఏది ఇచ్చినా అట్టా మీద ఉన్న దగ్గర నుండి కూడా ఇవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో నేను ఒక టాపిక్, బాగా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ప్రతి టెట్ పేపర్లో చూడొచ్చు మీరు, దీని మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం 6వ తరగతి నుండి 10వ తరగతి టెక్స్ట్ బుక్లలో ఉన్న ప్రకృతి వికృతులు అన్నీ ఒకటే దగ్గర చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ 1 లేదా 2 మార్కులు పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకి రాబోతున్నాయి. ఇంకా గత టెట్ పరీక్షలలో ఈ ప్రకృతి వికృతులలో వచ్చిన బిట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో కేవలం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటాం, అదే పెడుతూ ఉంటాం. కాబట్టి మీకోసమే ఈ ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ప్రకృతి వికృతులు 6వ తరగతి. సో మనకి క్వశ్చన్లో ప్రకృతి ఇచ్చి వికృతిని కూడా కనుక్కోమనొచ్చు, లేదా వికృతి ఇచ్చి ప్రకృతిని కనుక్కోమనొచ్చు. ఇక్కడ చూడండి: అటవి, అడవి, అంబ, అమ్మ, ఆహారం, ఓగిరం, కథ, కథ, కార్యం. ఇది ఇటు సైడ్ ఉన్నాయి అన్ని ప్రకృతులు అండి, ఇటు సైడ్ ఉన్నాయన్ని వికృతులు. కర్జం అనేది వికృతి, కీర్తి ప్రకృతి, కీరితి అనేది వికృతి, కుండం, కుండ, కులము, కొలము, గర్వము, గరువము, గుణము, గుణము, గ్రాసం, గాసం, చంద్రుడు, చందురుడు, చిత్రం, చిత్తరుడు, త్యాగము, చాగము, ధర్మము, దమ్మము, దూరం, దప్పు, దవ్వు యాక్చువల్లీ, దీపం, దివ్వె, దిశ, దెశ, నిజము, నిక్కము, నిద్ర, నిదుర. అలాగే చూడండి ఇక్కడ నిమిషం అంటే ఏమొస్తుందండి? నిముసం. పశువు, అలాగే పశువు. పత్తనం అంటే పట్నం. పూర్ణిమ అంటే పున్నమ. సో ఈ విధంగా ఇవన్నీ 6వ తరగతిలో ఉన్నాయండి, ఇవన్నీ 6వ తరగతిలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, వృద్ధి అంటే పుడమి. ఇది ఆల్రెడీ టెట్ 2023 పేపర్ 1 వాళ్ళకి వచ్చిందండి. వృద్ధి, పుడమి. పూర్వము, వికృతి ఏమొస్తుందండి? పబ్బం, ప్రతిజ్ఞ, ప్రతిన. ప్రయాణం, పయనం. ప్రాణము, పానము. భక్తి, బత్తి. భాష, బాస. భోజనం, బోనం. బృంగారం, బంగారం. మాన్యము, మన్యం. మేఘము, మొగులు. ముఖం, మొగం. మౌక్తికం, ముత్యం. రాత్రి, రేతిరి. విద్య, విద్యె. శక్తి, సత్తువ. శ్రీ, సిరి. సముద్రం, సంద్రం. సహాయం, సాయం. సింహం, సింగం. సంతోషం ఏమొస్తుంది వికృతి? సంతసం. స్నాం, తానం. స్వామి, సామి. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి 6వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 7వ తరగతి చూద్దామండి. చూడండి, ఇక్కడ మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి, కాస్త స్పీడ్గా అనిపిస్తే, లేకపోతే వీడియో ల్యాగ్ అవుతుందండి. ఆశ, ఆశ. ఆకాశం, ఆకాశం. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆధారం, అదరవు. ఆహారం, ఓగిరం. కథ, కథ. కవిత, కైత. కార్యం, కర్జం. కుల్య, కాలువ. చిత్రం, చిత్తరువు. దిశ,
దశ. దిశ దశ అనేది 2022 టెట్ పరీక్షల్లో తెలంగాణ పేపర్లో వచ్చిందండి. నిద్ర నిద్దుర, పర్వం పబ్బం, పక్షి పక్కి, పశువు పసరం, పుణ్యం పుణ్యం, పుస్తకం పొత్తం, పూర్ణిమ పున్నమ, భక్తి బత్తి, భాగవతం భాగోతం. అలాగే ముఖం అంటే వికృతి మొగం, రాత్రి రాతిరి, వర్ణం వెన్న వెన్నె వన్నె యాక్చువల్గా సారీ వర్ణం వన్నె, శిఖ సిగ, సంతోషం సంతసం, సంధ్య సంజ, సింహం సింగం. అలాగే స్తంభం అంటే వికృతి ఏంటిది కంబం, స్నానం అంటే తానం. నెక్స్ట్ ఇక్కడికి 7వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 8వ తరగతి చూద్దామండి. అగ్ని అగ్గి, అద్భుతము అంటే అబ్బురము, ఆశ్చర్యం అచ్చెరువు రిపీట్ అయింది, ఆహారము ఓగిరం రిపీట్ అయింది, కూల్య కాలువ, కులం కొలం. అలాగే ఖని గని, గుణం గుణం, దీపం దివ్వె, దోషం దోసం, ధర్మం దమ్మం, పశువు పశువు, పుణ్యం పుణ్యం. అలాగే ఇంకా ఉన్నాయండి చూద్దాం. ప్రేమ అంటే వికృతి ఏమొస్తుంది ప్రేమ. ఇట్లా కూడా అడగచ్చు అండి వికృతి ప్రకృతి. ఇప్పుడు చూద్దాం. బంగారము వికృతికి భృంగారము. ఇప్పుడు వికృతి చేసి ప్రకృతి చెప్తాను చూడండి. బత్తి అలాగే భగతి అంటే భక్తి. అలాగే మోగము అంటే ముఖము, రాసులు అంటే రాశులు, రాతిరి అంటే రాత్రి, విద్య అంటే ప్రకృతి ఏమొస్తుంది విద్య, వెజ్జు అంటే వైద్యుడు. అలాగే సంతసం అంటే సంతోషం, సాయము సహాయం, యద హృదయం అనేది ప్రకృతి. ఇక 9వ తరగతికి వెళ్దామండి. చూడండి ప్రకృతి చదువుతున్నాను, మీరు గెస్ చేయండి నేను చెప్తుంటే. అన్యాయం అన్నెము, ఆవేశం ఆవేనం, అలి ఆలి ఒలి. అది యాక్చువల్గా ఆవేశం ఆవేశం అండి. అలి ఒలి ఓలి, ఏక ఎక్కువ ఎక్కము. అలాగే కర్కశం చూసుకున్నట్టయితే కటకు, కలహం కయ్యం, కష్టం కస్తి, క్షేమము సేమము, దృష్టి అంటే దిష్టి. సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ద్వయి దోయి, దేవ దేవర, ప్రభువు పబువు, ప్రకారం ప్రహారి, పీఠం పీఠ, భాగ్యం భాగ్యం, భుక్తి అలాగే బుత్తి అవుతుంది, భోజనము బోనము, భేరి బేరి, మానుష్య అంటే ఏమొస్తుంది వికృతి మనిషి, యత్నం జతనం, రాక్షసి రక్కసి, వేషం వేషం, శిఖ సిగ, శూల శూల, సఖి సఖి, సూక్తి శుద్ధి, హంస అంటే ఏమొస్తుంది వికృతి అంచా. 10వ తరగతి చూద్దాం ఇప్పుడు చివరి తరగతి. ఆధారం అదరవు, ఆజ్ఞ ఆన, ఆశ్చర్యం అచ్చెరువు రిపీటెడ్ వచ్చింది, కథ కథ, కవిత కైత, కార్యం కర్జం, కావ్యం కబ్బం, దిశ దశ, ప్రయాణం పయనం. అలాగే చూడండి ఇక్కడ భాష భాష, మృత్యువు మిత్తి. అలాగే యోధులు ఏమొస్తుందండి యోధులు జోధులు, యజ్ఞం జన్నం, విద్య విద్యే, శిఖ సిగ, శక్తి అంటే సత్తి, సముద్రము సంద్రము. అలాగే సహజం సాజం, స్తంభము కుంభము, హృదయం యద. ఈ విధంగా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి, మీకు బాగా ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అండి, మన టెక్స్ట్ బుక్లో ఉన్న బాపతి కాబట్టి చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, వీటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దాదాపు చాలా పదాలు ఉన్నాయి, దాదాపు 100కు మీద ఉండొచ్చు ఇవి. సో కాబట్టి మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే కాకుండా ఇప్పుడు తెలుగుకి సంబంధించి నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, వృత్పత్తార్థాలు కానీ, సందులు,
ఇలా ప్రతి దాని మీదకెళ్ళి ఏ దానిలోకెళ్ళైతే 1 మార్క్ కంపల్సరీ అడుగుతాడో, గత 2, 3 టెట్ పరీక్షలల పేపర్‌లకు సంబంధించి చూసి నేను ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదే పెడుతున్నా. నా వీడియోస్ చూసిన వాళ్ళకి కంపల్సరీ ప్రతి వీడియో నుండి ఒక 1 మార్క్ బిట్ మాత్రం వస్తది. సో, ఈ క్వెషన్సే కాకుండా వేరే క్వెషన్స్ అయినా రావచ్చు కొంచెం ఎప్పుడో ఒకసారి. కాకపోతే 99% టెక్స్ట్ బుక్‌లో నుండి అడుగుతాడండి. అందుకే నేను టెక్స్ట్ బుక్ బిట్సే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాను నా వీడియోస్ మొత్తంలో. అలాగే దాంతో పాటుగా పూర్వ టెట్ పరీక్షల్లో వచ్చిన క్వెషన్స్ చూస్తున్నా. ఎందుకంటే మనకు క్వెషన్స్ పరీక్ష యొక్క సరళి తెలియాలి. ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నాడో తెలియాలి కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ అండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లెట్స్ మీట్.